ఈ నెల 7న కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్ 1 కిలోమీటర్ మేర 5,000 మందితో ప్రత్యేక విస్తృత స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాల్లో యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న 5,000 మంది ఉపాధ్యాయులతో నిర్వహించనున్న ప్రత్యేక యోగా కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, జేసీ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనశైలి పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 7న శనివారం ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ యోగా కార్యక్రమం కాకినాడ మెయిన్ రోడ్ 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్లో 1 కిలోమీటర్ మేర 5,000 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో 7వ తేదీ నిర్వహించే యోగా కార్యక్రమానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. కాకినాడ మెయిన్ రోడ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జగన్నాథపురం వంతెన వరకు గల మెయిన్ రోడ్లో ఈ నెల 6వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటల నుండి 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ను నిలుపుదల చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. వాహనదారులు, దుకాణాల యజమానులకు ముందుగానే సమాచారం అందించాలని అన్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని పోలీస్ శాఖను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, డిఆర్ఓ జె వెంకట్రావు, జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, డిపిఓ వి రవికుమార్, డిఈఓ పి రమేష్, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, డిఎస్డిఓ శ్రీనివాసరావు, ఆయుష్ డాక్టర్ ఆలీ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.